నమస్కారం ఎస్ఎన్ఎస్కి స్వాగతం. గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ కావాలంటే ఎక్సర్సైజ్ చేస్తే నార్మల్ డెలివరీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ శిల్పా సింధూర్ తెలియజేశారు. 6-7 నెలలు వచ్చేంతవరకు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మీరు చూస్తే పనికి వెళ్ళే వాళ్ళు, కూలీ పనులకు వెళ్ళే వాళ్ళు ఎక్కువగా నార్మల్ డెలివరీస్తో వస్తారు. వాళ్ళు చూడటానికి చాలా సన్నగా ఉంటారు. బేబీ వెయిట్స్ మాత్రం 3.5 kgs ఉంటుంది. సో ఫుడ్ బేబీ వెయిట్కి అసలు ఏమాత్రం కోరిలేషన్ కాదు. మంచిగా తింటూ మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటే సులువైన డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. మేడం, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు లేడీస్. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి వాళ్ళు క్యారీయింగ్లో ఉన్నప్పుడు ఎన్నో నెలల వరకు వాళ్ళు కంప్యూటర్ వర్క్ చేసుకోవచ్చు, ఎంతసేపు కూర్చోవచ్చు? వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు, వర్క్ చేయడానికి ప్రాబ్లం లేదు. కానీ కంటిన్యూస్ గా లాంగ్ స్టాండింగ్ అవర్స్ ఆఫ్ కూర్చోవటం అయితే అడ్వైస్ చేయం. ఎందుకంటే కంటిన్యూస్ గా సిస్టమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే అది కూడా రేడియేషన్ ఎఫెక్ట్సే ఉంటుంది, స్ట్రెస్ కి కారణం అవుతుంది. కాబట్టి సో ఇన్ బిట్వీన్ బ్రేక్స్ తీసుకుంటూ అలానే కూర్చోకుండా లేచి నడిచి కొంచెం ఒక అరగంట సేపు వాక్ చేసి మళ్ళీ వచ్చి వాళ్ళు వర్క్ చేయవలసిందిగా సూచిస్తున్నాం. ఎన్నో నెలల వరకు వాళ్ళు కంప్యూటర్ లైక్ అప్ టు వాళ్ళు ఎంత కంఫర్టబుల్ గా ఉంటే వాళ్ళు అన్ని వీక్స్ వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు కంప్యూటర్ వర్క్ అంటే రేడియేషన్ ఉంటుంది కాబట్టి ఆ రేడియేషన్ బేబీ మీద ఏదైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందా ఫ్యూచర్ లో? యూజువల్ గా ఇప్పుడు వరకు అయితే అంటే ఇప్పుడు బేబీ మనం చూసే రేడియేషన్ ఎఫెక్ట్స్ కన్నా మనం పుట్టాక పిల్లలకి ఇచ్చే సెల్ ఫోన్ లో ఎక్కువ ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయి బేబీస్ కి. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ కైనెటిక్ డిజార్డర్స్ కానీ ఇవన్నీ పుట్టాక మనం వర్క్ చేసుకుంటా ఫోన్లు వాళ్ళకి ఇస్తున్నాం కదా, దానివల్ల ఆటిజమ్స్ ఇవన్నీ వస్తున్నాయి. కానీ యూజువల్గా వాళ్ళ వర్క్ అది మ్యాండేటరీ, వాళ్ళు సడన్గా జాబ్ మానేయలేరు. కాబట్టి వర్క్ చేసుకుంటూ మెడిటేషన్ యోగా చేసుకుంటూ ఫుడ్ మార్చుకుంటూ ఎవ్రీ 2 hours బ్రేక్ తీసుకుంటూ వాక్ చేసుకుంటే ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ మచ్ ఎఫెక్ట్ ద బేబీ. మేడం, ఇప్పుడు సమ్మర్లో క్యారింగ్ లేడీస్ ఏం తీసుకుంటే డీహైడ్రేషన్కి గురి కాకుండా ఉంటారు? ఫ్లూయిడ్స్, ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్, అది ఏదైనా అవనండి, ద్రవ పదార్థం, వాటర్ రూపం అవనివ్వండి, కొబ్బరి నీళ్ళ రూపం అవనివ్వండి, జావ్ అవనివ్వండి, లైక్ మజ్జిగ అవనివ్వండి, కూల్ డ్రింక్స్ అయితే కాదు. సో వాట్ ఎవర్ న్యాచురల్గా వచ్చే ఫ్లూయిడ్స్ ఏమైనా సరే గుడ్ ఫర్ హెల్త్ ఉన్నాయన్నీ తాగుతూనే ఉండాలి. ఎక్కువ వాటర్, ప్లెంటీ ఆఫ్ వాటర్, 6 లీటర్లు వాటర్ తాగినా చాలు, దే వోంట్ గెట్ డీహైడ్రేటెడ్. ఓకే మేడం, ఇప్పుడు మరి ఈ నార్మల్ డెలివరీ అవ్వడానికి మ్యాక్సిమం తను ఒక మదర్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నార్మల్ డెలివరీకి అవకాశం ఉంటుంది? నేను యూజువల్గా మన దగ్గర సూచించే విధానం ఏంటంటే 5-6 నెలల వరకు మాత్రం నేను చాలా జాగ్రత్తగానే ఉండమని చెప్తున్నాను ప్రెగ్నెంట్ లేడీస్ని. టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అయ్యేమి నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీ రావటమే కష్టం. వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా మందుల వలన వస్తుంది, లేదా IUI పద్ధతుల్లోనూ వస్తుంది, IVFలోనూ వస్తుంది. అవి కూడా మళ్ళీ థ్రెటెండ్ అబార్షన్స్తో వస్తున్నారు. 3వ నెలలో 4వ నెలలో ఒక్కొక్కసారి బ్లీడింగ్ ఎపిసోడ్స్తో వస్తున్నారు. సో 6-7 నెలలు వచ్చేంత వరకు చాలా జాగ్రత్తలు తీసుకొని చాలా పెద్దగా ఎక్కువ బరువులు మోయకుండా ఎక్సర్సైజెస్ లేకుండా ఒకసారి మనకి ఎప్పుడైతే 28 వీక్స్ క్రాస్ అవుతుందో అప్పటి నుంచి స్లోగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తున్నారు. లైక్ వాకింగ్, కింద కూర్చొని సిట్టింగ్, స్క్వాట్ పొజిషన్స్, ఇంకా టర్మ్ దగ్గరికి వచ్చేసరికి అవి ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే దే విల్ హ్యావ్ ఏ లైక్ నార్మల్ డెలివరీ. అన్నిటికన్నా ముందుగా తీసుకోవాల్సిన కాన్షియస్నెస్, విల్ పవర్, మైండ్. మదర్ అనుకోవాలి, నేను నార్మల్ డెలివరీ అవ్వాలి, నేను ఆ పెయిన్స్ తట్టుకోగలను, నేను నా బిడ్డకి ఇబ్బంది లేకుండా నేను డెలివర్ చేయగలను అనే కాన్సెప్ట్ డాక్టర్ది కాదు. పేషెంట్ కనుక స్ట్రాంగ్గా అవుతే ఆ పేషెంట్ యొక్క విల్ పవరే మదర్ యొక్క డెలివరీ టైంలో ఇబ్బంది లేకుండా చూస్తుంది. అమ్మో మా అమ్మాయి నొప్పులు పడలేదు, మేడం నేను నొప్పులు పడలేను, అమ్మో నాకు ఆపరేషన్ చేసేయండి అని అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. సో మదర్ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ డిటర్మినేషన్. మేడం, PIH గురించి మీరేం చెప్తారు? బీపీ గురించి సార్, PIH అంటే మనం అంటే దీన్ని ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే ఇది ఓన్లీ ప్రెగ్నెన్సీలో మాత్రమే వస్తుంది. వీళ్ళకి ముందు ఉండకపోవచ్చు, ఇది తర్వాత కంటిన్యూ కూడా అవ్వకపోవచ్చు. సో దీన్ని ప్రెగ్నెన్సీ వల్ల వస్తుంది కాబట్టి ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాం. ఇది కేవలం దేని వల్ల వస్తుంది అంటే మన మాయ ఫార్మేషన్, అంటే మన యూట్రస్లోకి మాయ వెళ్ళి చొరబడే టైమ్స్లో ఈ PIH అనేది రెసిస్టెన్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.